ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి చక్కని అవకాశాన్ని దేవుడు నాకు కలుగచేసిన దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మీరందరూ బాగున్నారు కదా. మనమందరం కూడా సురక్షితంగా ఉండడానికి, సజీవ లెక్కలో ఉండడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి 37వ వచనం వరకు ఈ భాగములో చూచినట్లయితే ఒక ఘనురాలను గూర్చి మనం చదువుతాం. ఈమె పేరు ఈ వాక్య భాగంలో వ్రాయబడలేదు, కానీ ఈమె ఏ ప్రాంతమునకు చెందింది అనేటువంటిది వ్రాయబడింది. ఈమె షూనేము అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వ్యక్తి అని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ షూనేము అనేటువంటి పట్టణానికి చెందినటువంటి ఈ వ్యక్తిని గూర్చి ఏమని వ్రాయబడి ఉందంటే ఘనురాలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఘనురాలైన ఒక స్త్రీ అనేటువంటి మాట ఈ వాక్యములో కనబడుతుంది. ఈ మాటలు నేను చదువుతున్నాను. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ అనేటువంటి మాట గమనించండి. ఘనురాలైనటువంటి ఒక స్త్రీ. ఏ విషయములో ఘనురాలు అనేటువంటిది మనకు తెలియదండి. ఘనురాలు అనేటువంటి మాటను మనము వివిధ రీతుల్లో అర్థం చేసుకోవచ్చు. ఒకటి, పెద్ద వయసు అయ్యుండొచ్చు, దానిని బట్టి ఘనురాలు అనొచ్చు. లేకపోతే ఆమె ఒక గొప్ప వంశానికి చెందుండొచ్చు, కాబట్టి ఆమెను ఘనురాలు అని పిలవచ్చు. లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆమెను ఘనురాలు అనొచ్చు. లేకపోతే ఆస్తి ఐశ్వర్యాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఆమె ఘనురాలు అనొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆమె ఘనురాలు అని వ్రాయబడి ఉంది. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆమె యొక్క ఘనత వీటిలో కనబడదు, కానీ ఆమె యొక్క ఘనత ఆమెకు ఉన్నటువంటి ఘనమైనటువంటి లక్షణాలలో మనం చూస్తాం. ఆ చక్కని లక్షణములను బట్టి ఆమెను ఘనురాలు అని చెప్పి మనం అనొచ్చు. ఆమె యొక్క లక్షణములను గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే 8వ వచనములో నేను చదువుతున్నాను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ఆమెకు ఉన్నటువంటి ఒక ఘనమైనటువంటి లక్షణం ఏంటంటే దైవ సేవకునికి సహాయపడాలనుకుంది, దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భోజనమునకు రమ్మని బలవంతము చేసెను అనేటువంటి మాట గమనించండి. విడువక వేడుకొంది అని మనం అర్థం చేసుకోవాలి. విడువక వేడుకొంది, బలవంతం చేసింది, తప్పనిసరిగా రావాలి, భోజనమునకు రమ్మని చెప్పి ఆమె ఏం చేసిందంటే పట్టుదల పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె మంచి అతిథి సత్కారి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, కొన్ని మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను నేను. ఒక మంచి అనుభవం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక
13వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తెలియకయే ఆతిథ్యము చేసిరి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం తెలియచేస్తుందంటే, ఆతిథ్యమిచ్చు గృహములుగా మనం గృహములు ఉండాలని, మనము అతిథి సత్కారులుగా మనం ఉండాలనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పేతురు వ్రాసిన పత్రికలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి, సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. కాబట్టి ప్రియులారా, మనము ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరొక మాట ఈ సందర్భంగా తెలియచేస్తాను. మరి తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మనం చూచినట్లయితే 5వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను నేను చదువుతున్నాను. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఈమె ఒక విధవరాలను గూర్చి వ్రాయబడింది. ఆమె చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆతిథ్యం ఇచ్చేదిగా, పరిశుద్ధుల పాదములు కడిగేదిగా ఉండాలని చెప్పి మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాస్తూ తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె ఒక దైవజనునికి సహాయపడాలనుకుని అతనిని ఏం చేసిందంటే భోజనమునకు రమ్మని బలవంతము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసయ్య కూడా ఒక మాట చెప్పారు. ఆ మాటను కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్తలో ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయములో మనం చూచినట్లయితే ఈ మాటలు 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎలీషా అనేటువంటి ఈ దైవజనుణ్ణి, ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషాను ఈమె ఏం చేసిందంటే భోజనమునకు రమ్మని బలవంతం చేసింది. అంత మాత్రమే కాకుండా ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా కూడా ఎలీషా వారి ఇంట భోజనము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈమెను గూర్చి ఆలోచిస్తూ ఉంటే అబ్రహాము కూడా మనకి జ్ఞాపకానికి వస్తున్నాడు కదా. అబ్రహాము కూడా చక్కని ఆతిథ్యము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదికాండము గ్రంథం మరి 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు మరి 3 మనుష్యులు అతనికి కనబడ్డారు. ఈ 3 మనుషులు కనబడినప్పుడు మరి వారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి అంటూ ఉన్నాడు. 3వ వచనం, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను,
దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తెరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు 3 అతిథులను చూచాడు. వారిని బలవంతం చేశాడు. రండి, మరి మీ ప్రాణములను బలపరుచుకొనండి, కొంచెము ఆహారము తీసుకొనండి అని చెప్పి బలవంతము చేసి వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈమె యొక్క ఘనత మనకు ఎక్కడ కనబడుతుందంటే, ఈమె చక్కని అతిథి సత్కారము చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తిగా ఈమెను మనం చూస్తూ ఉన్నాం. బలవంతము చేసింది, భోజనమునకు రమ్మని బలవంతము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మనము కూడా మరి ఎవరైనా మరి సువార్త సేవకులు కానీ మరి ప్రవక్తలు కానీ దేవుని పేరట వచ్చు వారికి ఆతిథ్యము ఇవ్వడానికి మనం వారిని బలవంతం చేయాలనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను నా యొక్క అనుభవంలో ఒక మాట చెప్తాను. నా అనుభవంలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒకరోజు ఒక గ్రామమునకు వెళ్ళాను. నేను నాతో పాటు నా స్నేహితుడు మేమిరువురం కూడా అక్కడ జరుగుతున్నటువంటి క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి 10 గంటలు అవుతుంది, రాత్రి 10 గంటలు అవుతుంది. రాత్రి 10 గంటల సమయంలో ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకుడు మరి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు మేము భోజనం చేసి ఉన్నాం, భోజనం చెయ్యమని చెప్పాను నేను. అయినను చాలా బలవంతం చేశారు. చాలా బలవంతం చేస్తే నేను నా యొక్క స్నేహితుడు ఇరువురం కలిసి భోజనానికి వెళ్ళాం. భోజనానికి వెళ్ళిన తర్వాత మరి భోజనం చేస్తూ ఉన్నాం. అప్పటికే ఆ దైవ సేవకునికి వివాహమై 7 సంవత్సరాలైంది. భోజనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక ప్రశ్న వేశాను నేను. అయ్యా, ఏమిటి నీ సంగతి అంటే, మాకు పిల్లలు లేరండి అని చెప్పేసి అన్నాడు. అయితే ఒక మాట చెప్పాను నేను, ప్రార్థన చేసి వెళతామని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళడం జరిగిందండి. ఆ రాత్రి ఆ కుటుంబాన్ని దర్శించడం, వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం, అంత మాత్రమే కాకుండా వారి అవసరత నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి మంచి అవకాశం దొరికింది. 1 సంవత్సరం తర్వాత దేవుడు ఒక కుమారునిచ్చాడు. ఆ తర్వాత మరొక కుమారునిచ్చాడు. ఇప్పుడు 2 కుమారులతో ఆ కుటుంబము ఆశీర్వదింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనకు ఈ మంచి అనుభవం, ఈ మంచి లక్షణం మనకు ఉండాలండి. ఈమెను గూర్చి ఈమె యొక్క ఘనత ఎక్కడ కనబడుతుందంటే, ఆతిథ్యం ఇవ్వడంలో ఆమె ఘనతను మనం చూస్తూ ఉన్నాం. ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాకుండా ఆమె చేసిన మరొక పని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె చేసిన పని ఏంటంటే, ఈ యొక్క దైవజనుని కొరకు గోడ మీద ఒక చిన్న గది కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. మరి 10వ వచనం నేను చదువుతున్నాను. కావున మనము అతనికి గోడ మీద చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. కేవలం ఆహారం పెట్టడం మాత్రమే కాకుండా ఆమె చేసినటువంటి మరొక పని ఏంటంటే, మేడ మీద ఒక గదిని సిద్ధపరిచింది. మేడ మీద ఒక గదిని సిద్ధపరచి ఆ గదిలో ఏం చేసిందంటే, ఆ దైవజనుని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆమె యొక్క గొప్పతను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మంచము, బల్ల, పీట,
దీపస్తంభం. ఈ 4 సంగతులు, 4 విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 4 మనకేం తెలియచేస్తున్నాయంటే ఇవి మన యొక్క జీవితాల్లో ఉండాలనేటువంటి సంగతిని తెలియచేస్తూ ఉన్నాయి. ఈ 4 అనుభవాలను గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ 4 అనుభవాలు కూడా మన జీవితంలో మనము కలిగి ఉండాలని అవి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను, మంచము. ఈ మంచము అనేటువంటిది మన జీవితం, మంచము దేనికి సూచనగా ఉందంటే విశ్రాంతి. మంచం మీద మనం విశ్రాంతి తీసుకుంటాం. అలాగే ప్రియులారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అన్నీ కూడా మనం సిద్ధపరిచాడు. మనము విశ్రాంతిలో మనం ప్రవేశించాలండి. దేనిని గూర్చి కూడా తొందరపడకూడదు, దేనిని గూర్చి కూడా కలవరం చెందకూడదు. ఈ విశ్రాంతి అనేటువంటిది, ఈ నెమ్మది అనేటువంటిది మన యొక్క జీవితంలో ఉండాలనేటువంటిది మీకు తెలియచేస్తా ఉన్నాను. మంచం మనకేం తెలియజేస్తుందంటే విశ్రాంతిని గూర్చి తెలియచేస్తూ ఉంది. చాలాసార్లు ఈ విశ్రాంతిని మనం కోల్పోతూ ఉంటామండి. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు అనేటువంటి మాట గమనించండి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు. ఎక్కే పశువులైతే చాలా కష్టపడి ఎక్కుతాయండి. కానీ పల్లమునకు పశువులు ఎప్పుడైతే దిగుతాయో అవి విశ్రాంతి నెమ్మదిగా దిగుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగ చేసెను. దేవుని యొక్క ఆత్మ ఏం చేసిందంటే విశ్రాంతి కలుగ చేసింది. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో ప్రజలు విశ్రాంతిని కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజలు విశ్రాంతిని కోల్పోయారు. ఎక్కడ చూచినా అలజడి, కలవరం, ఆందోళన, భయము ఇవన్నీ కూడా మనుషులను వెంటాడుతూ ఉన్నాయి. ఇవి వెంటాడుతూ ఉంటే విశ్రాంతిని కోల్పోయారు. పల్లమునకు దిగే పశువు ఎలాగైతే విశ్రాంతి పొందుతుందో అలాంటి విశ్రాంతి నీకు కావాలి అని నీవు అనుకున్నట్లయితే దేవుని ఆత్మ వారికి విశ్రాంతి కలుగ చేసెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే నీకు నెమ్మది ఇస్తాడనేటువంటి మాటను ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట మీకు తెలియచేస్తాను. మంచము విశ్రాంతిని గూర్చి తెలియచేస్తూ ఉంది. మంచము ఎలాగైతే విశ్రాంతి కలుగ చేస్తుందో దేవుడు నీకు నెమ్మదినిచ్చుట కొరకు నీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. నీవు భయపడవలసినటువంటి పని లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సమస్తమును కూడా నీ కొరకు సిద్ధపరిచాడు. నీవు నెమ్మదిగా ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి అనేటువంటిది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూచినట్లయితే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్రాంతిలో ఉండకపోవడానికి గల కారణం ఏమిటో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను. ఎవరిని గూర్చి ప్రమాణం? ఎవరు తన యొక్క విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఎవరిని గూర్చి చెప్పాడు
అని మనం ఆలోచిస్తే అవిధేయులైన వారిని గూర్చియే, అవిధేయులైనటువంటి వారిని గూర్చి చెప్పాడు. ఏమిటి వారు దేనికి అవిధేయులయ్యారు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఇక్కడ మనం చూస్తున్నాం 9వ వచనములో 40 సంవత్సరములు నా కార్యములను చూచారు, మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు, మరి హృదయములను కఠినపరుచుకున్నారు, హృదయాలోచనలలో తప్పిపోయారు, నా మార్గములను వారు తెలుసుకోలేదు, అవిధేయులైన కారణమును బట్టి వారు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. నీవు ఈ మంచము యొక్క అనుభవం నీలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. విశ్రాంతి నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిజంగా ఈ విశ్రాంతి నీవు కలిగి ఉండాలని నీవు ఆశించినట్లయితే, నీవు ఒకవేళ అవిధేయత ఉన్నట్లయితే నీవు అవిధేయతను విడిచిపెట్టి విధేయతలోనికి ప్రవేశించాలి. 3వ అధ్యాయం 19వ వచనములో కూడా ఈ మాట మనం చూస్తున్నాం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. రెండవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అవిశ్వాసము చేతనే మరి వారు ప్రవేశింపలేకపోయారు అనేటువంటి మాట మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మంచము మనకు తెలియచేస్తున్నది ఏంటంటే విశ్రాంతి. ఈ విశ్రాంతిలో మనం ఉండాలంటే దేవుడు మన కొరకు సమస్తమును కూడా సిద్ధపరచాడని మనం విశ్వసించాలి. ఆయన మార్గములను మనం ఎరిగినటువంటి వారమై విధేయత చూపేవారిగా ఉన్నట్లయితే మనము ఈ విశ్రాంతి అనుభవించగలమని తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది మనం గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. రెండవది మనకు తెలియచేస్తున్నది ఏంటంటే బల్ల అనేటువంటి మాటను గమనించండి. బల్లను గూర్చి మనకు తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటంటే బల్ల అనుభవం మనం ఎప్పుడు కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. బల్ల ప్రియులారా, ఈ బల్ల మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహవాసములో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో సహవాసం, ఆయనతో ఎడతెగని సహవాసం మనము కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ సహవాసములో ఉంటే ఎంత బాగుంటుందండి. దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథానికి వద్దాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 21వ వచనం నేను చదువుతున్నాను. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అనేటువంటి మాటను గమనించండి. ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది అనేటువంటి మాటను ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకను మనం గమనించినట్లయితే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయండి. 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనము ఆయనతో సహవాసము చేయడానికి పిలవబడ్డాము అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? ఇది నా ప్రశ్న అండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే జ్ఞానులతో సహవాసము చేసేటువంటి వాడు జ్ఞానవంతుడగుతాడు, మూఢులతో సహవాసం చేసేటువంటి వాడు చెడిపోతాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మూఢులతో సహవాసం చేస్తే నీవు చెడిపోతావు అనేటువంటి మాట
ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే మనము ఎవరితో సహవాసం చేయాలి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు చెప్తాను చూడండి. 119వ కీర్తన 63వ వచనములో ఎవరితో సహవాసమో చెప్తా ఉన్నాడు. నీ యందు భయభక్తులు గలవారికి అందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. భక్తి కలిగినటువంటి వారితో సహవాసం అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భక్తి కలిగినటువంటి వారితో సహవాసం. కాబట్టి ప్రియులారా, ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచించాలని తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదిమ సంఘము యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారు సహవాసమందు ఎడతెగకయుండిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క బల్ల అనుభవం మనం కలిగి ఆ మేడ గదిలో మరి ఆమె ఏం చేసిందంటే ఒక మంచం ఉంచింది. అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి. మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా విశ్రాంతిలో ఉండాలని, కలవరము లేకుండా, గలిబిలి లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఎల్లప్పుడూ కూడా మనము ఆయన యొక్క సహవాసములో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనము ఆయన సహవాసములో ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉందండి. ఆయన సహవాసములో ఉండాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకున్న ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై నడుచుకుంటామని యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయములో తెలియచేస్తా ఉన్నాడు. సహవాసం. ఎవరితో నీ సహవాసం ఉంది? సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 3వ మాట నేను తెలియచేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయములోనికి వస్తే 3వ మాట మనం చూస్తున్నాం. అతని కొరకు మంచము, బల్ల, 3వది పీట అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పీట లేక సింహాసనము అని అర్థం చేసుకోండి, లేక కుర్చీ అనేటువంటి మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే సింహాసనం ఏం తెలియచేస్తుందంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క అధికారము మనలో ఉండాలండి. ఆయనే మన జీవితానికి అధికారిగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి. ఈ హృదయ సింహాసనం మీద ఆయనను మనం ఏం చేయాలంటే ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంతటి మీద అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో అన్ని విభాగాలలో, మన యొక్క సాంఘిక జీవితం కావచ్చు, మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం కావచ్చు, మన వ్యక్తిగతమైనటువంటి జీవితం కావచ్చు, మన ఆర్థిక జీవితం కావచ్చు, మన కుటుంబ జీవితం కావచ్చు, మన జీవితంలో అన్ని భాగాలలో కూడా దేవుని యొక్క అధికారమునకు మనం అప్పగించుకోవాలనేటువంటి మాటను ఈ వాక్యములో మనం చూస్తున్నాం. నీ ప్రవర్తన అంతటి మీద ఈ కుర్చీ అనుభవం, సింహాసనం యొక్క అనుభవం మన జీవితాల్లో ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన జీవితాలను ఏలాలి అనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాను. ఎవరైతే ఆయన ఏలడానికి ఇష్టపడరో వారంతా కూడా ఆయనకు శత్రువులు అనేటువంటి ఒక కఠినమైనటువంటి మాటను దేవుడు లేక యేసయ్య ఉపయోగించినట్లుగా తెలియచేస్తూ ఉన్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు నేను తమ్మును ఏరుటకు ఇష్టము లేని శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. నేను ఏలడానికి
ఎవరైతే ఇష్టపడరో వారందరూ కూడా నాకు శత్రువులు, వారందరూ కూడా సంహరింపబడతారు అనేటువంటి మాటను ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ కాలములో ప్రభు అయినటువంటి యేసయ్య జీవించినటువంటి కాలములో ఉన్నటువంటి ప్రజలు వారు ఏం చేశారో తెలుసా? మాకు రాజు కైసరే మాకు రాజు అన్నారు. అసలు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసును వారు తృణీకరించారు, వారు సంహరించబడ్డారు. నీ జీవితానికి రాజు ఎవరు, నీకు ప్రభు ఎవరు అనేటువంటి మాట నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవేళ ప్రభు అయినటువంటి యేసయ్య నీ జీవితంలో ప్రభువుగా లేకపోతే నీ ఒక పని చేయి. ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మధ్య భాగం నుండి నేను చదువుతున్నాను. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కాబట్టి కుర్చీ అనుభవం అనగా యేసయ్యే మన జీవితానికి ఎల్లప్పుడూ అధికారిగా ఉండాలనేటువంటి అనుభవాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత 4వది మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దీపస్తంభము. దీపస్తంభం మనకి ఏం చేస్తుందంటే, దేవుడు తనను గూర్చిన ప్రత్యక్షత మనకు అనుగ్రహించడం, లేక మన జీవితాల్లో ఆ ప్రకాశత, దేవునిని గూర్చినటువంటి ప్రకాశత మనకివ్వడం, ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈ ప్రత్యక్షత ఎల్లప్పుడూ కూడా మనం కలిగి ఉండాలండి. దేవుడు ఏమై ఉన్నాడు, ప్రభు అయినటువంటి యేసయ్య ఏమై ఉన్నాడు అనే దానిని గూర్చిన ప్రత్యక్షత, ఆ ప్రకాశం మనలో కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు మన మనోనేత్రములు వెలిగించబడి ఆయన యొక్క ప్రత్యక్షతను మనము పొందవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయనను గూర్చి, ఆయనే మన యొక్క సబ్జెక్ట్, ఆయనను గూర్చి మనం ఎరుగుట, ఆయనను తెలుసుకొనడం, ఇదే మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం కావాలి. దీపస్తంభం ఏం తెలియచేస్తుందంటే ఎల్లప్పుడూ కూడా ప్రభువును గూర్చి నూతనమైనటువంటి ప్రత్యక్షతలు మనం పొందాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంది. ఆయనను గూర్చిన నూతన ప్రత్యక్షతలు కావాలండి. అందుకే పౌలు గారు ప్రార్థన చేస్తాడు, జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీకు దేవుడివ్వాలని, అది కావాలంటే మీ మనోనేత్రములు వెలిగింపబడాలని చెప్పి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో ప్రార్థన చేస్తాడు. ఈ 4 అనుభవాలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈమెను గూర్చి మనం గమనించినట్లయితే, ఈమెను గూర్చి మనం చూస్తే ఏమని మనం గమనిస్తామంటే, ఈమె యొక్క ఘనత, ఈమె ఆతిథ్యం ఇవ్వడంలో ఉందండి. మరి భోజనానికి పిలిచింది, అంత మాత్రమే కాకుండా గదిని సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 2వ లక్షణాన్ని మీకు తెలియచేస్తాను. 2వ లక్షణం, ఈమెను గూర్చి మనం ఆలోచిస్తే, ఈమె తన భర్తకు లోబడే వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, రాజులు 2వ గ్రంథంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ వచనం 10వ వచనంలో ఈ మాట 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. ప్రియులారా,
ఈ వచనములో మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈమె తన భర్తకు లోబడే వ్యక్తిగా, తన యజమానునికి లోబడేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. యజమానునికి లోబడమే ఈమెలో ఉన్నటువంటి ఘనత. యజమానికి విధేయత చూపడమే ఈమెలో ఉన్నటువంటి ఘనత అని చెప్పి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట తెలియచేస్తాను. సామెతల గ్రంథానికి వస్తే ఈ మాట మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత పొందును. తన యజమానుని మన్నించువాడు, తన యజమానుని ఘనపరచువాడు, లేక తన యజమానునికి లోబడేటువంటి వాడు ఘనత పొందుతాడని సామెతల గ్రంథకర్త తెలియచేస్తా ఉన్నాడు. ఈమె ఘనత దేనిలో కనబడుతుందంటే, ఈమె తన యజమానునికి లోబడింది, తన భర్తతో మాట్లాడుతుంది, మనము చేద్దామని చెప్పి తన భర్తతో కలిసి పని చేయడానికి ఇష్టపడింది. కాబట్టి ఈమెను గూర్చి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈమె తన యజమానునికి లోబడేటువంటి వ్యక్తిగా మనము గమనించాలి. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట తెలియచేస్తాను. 1 పేతురు పత్రికలో వ్రాయబడినటువంటి మాట చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయములో చూస్తే మరి ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. 3వ అధ్యాయం 3వ వచనాన్ని నుండి నేను చదువుతున్నాను. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఈ మాట గమనించండి. ఇది నిషేధింపబడిందని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ పోలిక చెప్తా ఉన్నాడు. దానికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి మాటను గమనించండి. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి విలువైనటువంటిది ఏమిటి అని మనం ఆలోచిస్తే అంతరంగ సౌందర్యము. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రోజుల్లో అంతరంగ సౌందర్యానికి విలువనిచ్చేవారు ఎంతమంది ఉన్నారు? బాహ్య సౌందర్యమును గూర్చి మరి తలపోసేవారు బాహ్య సౌందర్యానికి విలువనిచ్చేవారే, కానీ అంతరంగ సౌందర్యానికి విలువనిచ్చేటువంటి వారు ఎంతమంది ఈ రోజున ఉన్నారు? ఒక్కసారి మనం ఆలోచిందాం. ప్రియులారా, దేవుడు దేనికి విలువిస్తున్నాడో దానికే మనము విలువనివ్వాలి. దేవుని మనుషుల దృష్టిలో ఏదైతే ఘనముగా కనబడుతుందో అది దేవుని దృష్టిలో అది ఘనమైనటువంటిది కాదండి. దేవుని దృష్టిలో విలువైనటువంటిది ఏంటో తెలుసా? అంతరంగ సౌందర్యము, సాధువైనటువంటి గుణం, మృదువైనటువంటి గుణము, ఇది అక్షయమైనటువంటి అలంకారము అని తెలియచేస్తా ఉన్నాడు. ఇది హృదయపు అంతరంగ సౌందర్యం అని చెప్పి ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి దీనికి మనము విలువనివ్వాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. ఈమెను గూర్చి మనం ఆలోచిస్తే ఈమె ఇలాంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన యజమానునికి లోబడేటువంటి వ్యక్తి. 5వ వచనములో వ్రాయబడి ఉంది, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఈ స్త్రీలను గూర్చి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ స్త్రీలు. మరి అక్కడ మనం చూస్తాం ఘనురాలైనటువంటి స్త్రీ అని మనం చూచాము. ఇక్కడేమో పరిశుద్ధరాలైనటువంటి స్త్రీ అని మనం చూస్తున్నాం. పరిశుద్ధ స్త్రీలు వారు చేసిన పని ఏంటంటే తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. వారు తమ్మును తాము
విధేయత చేత అలంకరించుకున్నారు. ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలచుచు అతనికి లోబడి ఉండెను. షారా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె పేరు షారాయి. ఈ షారాయి అనేటువంటి ఆమె ఏమైందంటే షారాగా మార్చబడింది. షారాయి అంటే గయ్యాళి, అయితే మరి షారాగా మార్చబడింది, రాజకుమారిగా మార్చబడింది. ఆమె తన యజమానుడైన అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క షూనేము అనేటువంటి పట్టణములో ఉన్నటువంటి ఈమె యొక్క ఘనత దేనిలో కనబడుతుందంటే ఆమె యొక్క మరి విధేయతలో తన యజమానునికి లోబడుటలో మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉందండి. సామెతల గ్రంథం 33వ అధ్యాయం 15వ అధ్యాయం 33వ వచనములో వ్రాయబడినటువంటి మాటను నేను చదువుతూ ఉన్నాను. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈమె వినయము కలిగినటువంటిది కాబట్టే ఈమె ఘనత పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వినయ మనస్కుడు ఘనత నొందును. 18వ అధ్యాయం 12వ వచనం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయం చదువుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈమెకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే తన భర్తకు లోబడేటువంటి గుణము కలిగినటువంటిది కాబట్టి తన భర్తతో మాట్లాడుతుంది. మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనునికి మనం ఒక ఇల్లు కడదామని చెప్పి తన భర్తను గౌరవించిందిగా, మన్నించిందిగా మనం చూస్తున్నాం. తన యజమానుని ఎవరైతే మన్నిస్తారో వారు ఘనత పొందుతారు, ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారు ఘనత పొందుతారని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. కాబట్టి ఘనురాలైనటువంటి ఈ స్త్రీ యొక్క జీవితంలో ఈ 2 లక్షణాలు మరి మనం చూస్తూ ఉన్నాం. ఆమె మరి అతిథి సత్కారి, రెండవదిగా తన భర్తకు లోబడి ఉండేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె జీవితంలో ఘనమైన లక్షణాలుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి ఘనమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.